నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బాగా నచ్చితే పే చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు పంపే రూపాయి అయినా కూడా నాకు అది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్దది. బుర్హాన్పూర్ రైల్వే ట్రాక్ బ్లాస్టింగ్ కేసులో పోలీసులు విచారణ జరిపే కొద్దీ షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి. పేలుళ్లకు బాధ్యుడైన సాబిర్ అనే వ్యక్తిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. సెప్టెంబర్ 18న బుర్హాన్పూర్లోని నేపానగర్ అసెంబ్లీ పరిధిలోని సక్పాటాలో ట్రాక్పై ఆర్మీ ట్రైన్ ప్రయాణిస్తుండగా ట్రాక్పై డిటోనేటర్లు పేలాయి. వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్ ట్రైన్ను ఆపేసి రైల్వే సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. సైన్యానికి చెందిన కేసు కాబట్టి పోలీసులు ఇంకా ఎన్ఐఏ సంస్థలు దర్యాప్తు రహస్యంగా సాగిస్తున్నాయి. సాబిర్ అనే వ్యక్తి రైల్వేలో ఉద్యోగి. రైల్వే డిపార్ట్మెంట్ సిబ్బంది వద్ద అందుబాటులో ఉండే డిటోనేటర్లనే సాబిర్ ట్రాక్పై ఉంచి పేలుళ్లకు పాల్పడ్డాడు. దాడి జరిగింది సైన్యానికి చెందిన స్పెషల్ ట్రైన్పై కాబట్టి సాబిర్ అనే వ్యక్తి కేవలం ఆకతాయితనంతో ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటాడని నమ్మలేమని, దీని వెనుక తీవ్రవాద కుట్ర ఉండే అవకాశాలు కూడా ఉన్నాయని ఎన్ఐఏ అధికారులు చెప్తున్నారు. అందుకే అత్యంత రహస్యంగా విచారణ చేస్తున్నామని చెప్పారు. స్వాధీనం చేసుకున్న డిటోనేటర్లను రైల్వే స్వయంగా ఉపయోగించిందని సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ స్వప్నిల్ నీలా వివరించారు. రైల్వే ఉద్యోగి అయి ఉండి డిపార్ట్మెంట్ వేరే పనుల కోసం ఇచ్చిన డిటోనేటర్లను రైలును పట్టాలు తప్పించడానికి లేక పేల్చివేయటానికి సాబిర్ ఇలా ఉపయోగించాడని రైల్వే అధికారులు చెప్తున్నారు. లోకో పైలట్ అప్రమత్తంగా ఉండటం వల్ల చాలా పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పారు. భారతదేశ వ్యాప్తంగా వందే భారత్ రైళ్లు ప్రారంభం అయినప్పటి నుంచి రైళ్లపై ఏదో ఒక రకంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. కొంతమంది ముస్లిం కుర్రోళ్ళు రైల్వే ట్రాకులపై రాళ్లు అడ్డంగా పెట్టడం, పట్టాలను పాడు చేయటం, దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయటం గత కొద్ది రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం. అయితే సాబిర్ చేసిన దాడి సాధారణ ఆకతాయి దాడి మాత్రమేనా, కుట్ర కోణం ఉందా అనేది తేలాల్సి ఉంది. జై హింద్, జై భారత్.